మియాపూర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పూరీల కొట్టు. ఇప్పుడు మనం దాన్ని చూసేద్దాం పదండి సోదర. ఇదిగోండి ఇక్కడ పక్కనే బైక్లు పార్క్ చేస్తే మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే టిఫిన్ చేయడానికి మియాపూర్ పోలీస్ స్టేషన్ పక్కన పూరి హోటల్. నాతో పాటు మారండి. ఇక్కడ 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ హోటల్ ఉంది. నాతో పాటు చూసేద్దాం. వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ అన్న పూరీలు పామేస్తాడు పెనం కర్రతోనే. భలే పాముతున్నారు అన్నలు ఇద్దరు. చూడండి సూపర్ ఉంది. ఓ అమ్మ ఏటింత పూరీ కూర, బకెట్ ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు. బాబా బుల్లు పూరీలు చూడండి. 4 పూరీలు వేసి అన్నకి ఇచ్చేస్తాను కూర వేసి. భలే ఉంది చూస్తుంది. ఈ కొట్టు వచ్చి 30 ఏళ్ళ నాటి సంవత్సరాల కాటి కొట్టు అంటే ఇది. ఇప్పుడు ఎందుకో మరి ఇంత మంచి జనాలు వస్తున్నారు. ఏటో దీని ప్రత్యేకత ఏటో తర్వాత వేరే అన్నకాడికి కూడా తెలుసుకుందాం మనము. చూడండి, మీరు తింటూ ఉండాలి, నేను పెడుతూ ఉండాలి. చూస్తాను కదా, పొద్దున్న 6 గంటల నుంచి తీస్తారు ఈ కొట్టు. మనం మధ్యాహ్నం 12:30 వరకు వస్తుందంట ఈ కొట్టు చూడడానికి. ఇక నానైతే ఒక ప్లేట్ పూరి తీసుకున్నాను పక్క తినేద్దాం అనేసి. చూస్తాను కదా, చూడండి వేడిగా ఉంటాయి. మన ముందే వేసేస్తారు వేడి పూరీలు. కూర కూడా వేడిగా ఉంటుంది. అప్పుడే తీస్తున్నట్టు ఉంటుంది. బాగుంటుంది కూర. నాకైతే బాగా నచ్చింది. వేడిగా ఉందో వేడిగా పూరి ఉంది. పూరి అయితే మాత్రం కూర కూడా భలే ఉంది. ఇల్లు మేకలు బంగాళదుంప వేసి గ్రేవీ టైప్ చేశారు. మొత్తం నోరు ఊరిపోతుంది. చూడండి వాళ్ళమ్మ ఎంతమంది వస్తారు. జనాలు ఎంతమంది ఉన్నారో చూస్తుంటే. శని ఆధార్లు వస్తే ఇక్కడ అసలు ఖాళీయే ఉండదు. ప్లేట్ పూరి వచ్చి 40 రూపాయలు ఇక్కడ. అయినా సరే చట్నీ కూర భలే ఉంటాయి. చిక్కటి చట్నీ ఇస్తారు ఇక్కడ చూడడానికి. చిక్కటి చట్నీ కూర చూడండి. మిల్లి మేకలు బంగాళదుంపలు వేసి భలే ఉండరు కూర అయితే మాత్రం. నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుద్ది అనుకుంటాను. హైదరాబాద్ సోదరులు మీరు ఇక్కడ ఉండేలాగుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి టిఫిన్ చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది. హాయ్ అన్న, ఇది టిఫిన్ కొట్టి ఎన్ని సంవత్సరాలు ఉందన్న? ఇక్కడ 25 ఇయర్స్ అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుందన్న. అది టైమింగ్స్ ఏమైనా ఉంటాయన్న? ఇది 6 to 12:30. ఏ రోజైనా సెలవు ఉంటుందన్నా లేకపోతే హాలిడే ఎవ్రీడే ఉంటుంది టిఫిన్ కొట్టు? ఇంకా ఈ కూర ఇంత టేస్ట్ అవడానికి కారణం ఏంటన్నా? కట్టెల పొయ్యి మీద చేస్తాం. కట్టెల పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి మీద కూర వండుతారు. మిగతా అంతా గ్యాస్ స్టవ్ మీద కూర ఉంటాం. ఓకే అన్న. ఏంటన్నా అసలు ఇంతమంది జనాలు అంతేనే. ఫస్ట్ నుంచి డాడీ ఉన్నప్పటి నుంచి పబ్లిక్ అంతే ఫస్ట్ నుంచి డాడీ. అంటే మీరేనా వానర్స్? ఇది మేము 5 మంది, మా బాబాయ్ ఉంటారు. మీ బాబు. థ్యాంక్ యూ అన్న. చూడండి బుజ్జి బజ్జీలు భలే ఉన్నాయి. ఇప్పుడు వరకు విన్నారు కదా ఆయన చెప్పిన మాటలు. అది ఈ కొట్టు దగ్గర ఉన్న స్పెషల్. చూడండి ఎంత నీట్నెస్గా వేస్తాను చూడడానికి. దోశలు చూడండి, అన్న భలే పామేస్తాడు అట్ల పళ్ళు పట్టుకొని. ఓ నాయన రూపాయలో పామేస్తాడు దోశలకి. పోయి నూనె చొక్కేసి నీటి దోశలు పామిపోతున్నాయి. ఎలా ఉంటాయి అన్న టిఫిన్ టేస్ట్లు? ఎప్పుడు ఎప్పుడైనా సరే అసలు ఇక మిగలాడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉందన్న ఈ హోటల్? ఇది 30 ఇయర్స్ నుంచి సేమ్ టేస్ట్. అదే ఎందుకన్నా అంత స్పెషల్? అంతేకాదు కర్రీగా మొత్తం కన్నడ స్పెషల్ కదా, మొత్తం వివిధ డిస్ట్రిక్ట్ అది చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కర్రీ స్పెషల్. మన అటుపక్క ఉంటుంది చాలా బాగుంటుంది. ఓకేనా, సూపర్. ఓకే. చూసారు కదా సోదరా, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చేలాగా ఉంటే ఇక్కడ టిఫిన్ చేయడం మర్చిపోకండి. భలే ఉంది టిఫిన్ అయితే. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుద్ది అనుకుంటాను నేనైతే మాత్రం. మీరు టిఫిన్ చేసి మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.